హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆకుకూరలు హార్వెస్ట్ చేయాలని వచ్చాను. మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నా దగ్గర 5-6 రకాల ఆకుకూరలు ఉన్నాయి. ఫస్ట్ ఇది గంగవాయిలాకు ఫ్రెండ్స్. ఇది గంగవాయిలాకు. ఇది చాలా ఈజీగా గ్రో అవుతుంది. ఇగో చూడండి, ఈ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇందులోంచి సీడ్స్ వస్తాయి. ఇగో చూడండి, బ్లాక్గా ఉన్నాయి కదా, ఇవే సీడ్స్. మనం ఆకుకూరని కొయ్యకపోయామనుకోండి, అలా పెరిగిపోయి దానికి సీడ్ పాట్స్ రెడీ అయిపోతాయి. ఒక ఎల్లో ఫ్లవర్ వస్తుంది. మనం ఆకుకూర కొయ్యిపోతే అది అలా సీడ్ ఫార్మేషన్ అయిపోతుంది. సీడ్స్ చూడండి, ఇలాగా చూడండి, బ్లాక్గా ఉన్నాయి కదా, ఇవే సీడ్స్. ఇందులో వేసేస్తాను. ఇలా వేసేస్తే అందులో మళ్ళీ మనకి ఆకుకూర తయారైపోతుంది. ఇది చాలా బాగుంటుంది, హెల్త్కి మంచిది. ఇది కూడా మనం ఎప్పుడైనా టిఫిన్స్కి అది సడన్గా ఏ కూర లేకపోయినా ఇది కట్ చేసేసుకొని కొద్ది టమాటా వేసుకొని వండేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నెక్స్ట్ నా దగ్గర తోటకూర. ఇది చెట్టులాగే పెరిగిపోతుంది ఈ తోటకూర. ఇది తోటకూర సీడ్స్ వదిలేసాను నేను. ఇది అసలు మనం పెంచుకున్న తోటకూరని ఏదైనా సరే మనం పెంచుకున్నప్పుడు మనం సీడ్స్ ఉంచితేనే బాగుంటుంది, బాగా జర్మినేషన్ అవుతాయి. మనం సీడ్స్ కొన్నాం అనుకోండి, ఒక్కోసారి జర్మినేషన్ అలాగే నాకు అయింది. కొన్న సీడ్స్ జర్మినేషన్ అవ్వడం చాలా కష్టమైంది. అదే నేను ఈ తోటకూర అది కొన్ని మొక్కలు వదిలేసిన తర్వాత అవి వేస్తే సీడ్స్ చాలా ఈజీగా ఆకుకూరలు తయారయ్యాయి. తోటకూర. నెక్స్ట్ ఇది పొన్నగంటి ఆకుకూర, మూడోది. ఈ పొన్నగంటి ఆకు నేను ఆల్రెడీ వీడియో చేశాను, లాంగ్ వీడియోలోనే, ఎలా గ్రో చేయాలో. ఇది చూడండి, ఆకుకూర, పొన్నగంటి ఆకుకూర చాలా ఎక్కువ అయిపోయింది. కోసేయాలి ఇది. దీన్ని మనం కోసేసిన తర్వాత ఈ లేత కాడలను కోసేసి కూరకు వండేసుకోవచ్చు. ఈ ముదర కాడలు ఉన్నాయి కదా, వీటినేమో ఆకులు తీసేసి నేనేం చేశానంటే ఇగో ఇలాగా గుచ్చేసాను మట్టిలో. ఆల్రెడీ వీడియోలో పెట్టాను, లాంగ్ వీడియోలో. ఇలా గుచ్చేసిన తర్వాత అప్పుడు గుచ్చాను, ఇప్పుడు చిగుర్లు ఎంత బాగా వచ్చాయి. చాలా నిజంగా మనం పైన కొనుక్కోక్కర్లేదు. గంగవాయిలాకు, ఈ పొన్నగంటి కూర చాలా ఈజీ గ్రో అయిపోతుంది. ఇంకా తోటకూర సీడ్స్ వేసిన తర్వాత మనకు రావటం కొద్ది టైం పడుతూ ఉంటుంది, కానీ ఇది మాత్రం సూపర్. పొన్నగంటి ఆకును గంగవాయిలాకు చాలా ఈజీ. ఎంతంటే అంత వచ్చేస్తుంది అన్లిమిటెడ్గా గార్డెన్లో. ఇది కూడా కట్ చేశాను చూడండి. ఇగో ఇక్కడ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఎలా స్టార్ట్ అయిపోయి చూడండి కొమ్మలు. మళ్ళీని గంగవాయిలాకు, పొన్నగంటి ఆకు, తోటకూర ఇక్కడ అయిపోయింది కదండి. నెక్స్ట్ బచ్చలి. 2 రకాల బచ్చలు ఉన్నాయి నా దగ్గర. ఇది గ్రీన్ బచ్చలి, తీగ బచ్చలి. ఇది కూడా ఇది తీగ బచ్చలి. దీనికి సపోర్ట్గా ఇవ్వకపోతే మామూలుగా బచ్చలి ఆకులాగా పెద్ద పెద్ద ఆకులు వచ్చి మామూలుగా ఉండిపోతుంది. తీగిస్తేనే సపోర్ట్కి వెళ్తుంది, లేకపోతే ఈ ఆకులు పెద్దగా ఎదిగిపోతాయి. తర్వాత సీడ్స్ తయారైపోతూ ఉంటాయి. ఈ సీడ్స్, ఇది గ్రీన్ బచ్చలు కాబట్టి సీడ్స్ గ్రీన్గా వస్తాయి. ఈ సీడ్స్ కూడా వేస్తే భలే జర్మినేషన్ అయిపోతాయి. ఎలాగైనా మనం పెంచుకున్న వాటికి ఉన్న ఇదే వేరంటారు కదా, కొన్నాట్లకంటే మనం పెంచుకున్నట్లో చాలా బాగుంటుంది. చాలా బాగా గ్రో అవుతుంది. ఇప్పుడు వర్షాకాలం కూడా కదా. నెక్స్ట్ ఇది ఎర్రబచ్చలి. ఇదైతే అసలు సీడ్స్ ఇదిగో ఈ కలర్లో వస్తాయి, నేరేడు కలర్లో సీడ్స్. అసలు ఎక్కడి నుంచైనా మనకు దొరికితే ఇలా చిన్న కొమ్మ కట్ చేసి తెచ్చి మట్టిలో పెడితే ఈ మొక్క స్టార్ట్ అయిపోతుంది. అసలు అన్లిమిటెడ్గా పెరిగిపోతుంది. అసలు మనం కొయ్యటానికి కూడా మనకి విసుగు వస్తుంది, అలా పెరిగిపోద్ది ఈ ఎర్రబచ్చలి. చూడండి, నేను అసలు పట్టించుకోకపోయాను, కిందన అలా పాకేస్తుంది, చెట్టు అంతా పాకేస్తుంది. అసలు వాడడమే తక్కువైపోతుంది ఎర్రబచ్చలి. నెక్స్ట్ పెద్ద మునగ చెట్టు ఉంది ఇక్కడ. మునగాకు కూడా వండేస్తూ ఉంటాను, పెద్ద మునగ చెట్టు. నెక్స్ట్ ఈ కరివేపాకు చెట్టు, 2 కరివేపాకు చెట్టు. నేలను ఒకటి ఉంది, పాట్లో ఒకటి పెట్టాను. ఇంకెక్కడ చూసినా కరివేపాకులే నాకు. ఇదొకటి చిన్న వేసాను. ఇది ఒక చిన్న డబ్బాలో మునగ చెట్టు వేసాను. ఎంత బాగా ఎదిగిపోతుందో
చాలా బాగుంది. ఈ మనం ఆకుకూరలు మనం ఇంట్లో పెంచితే నిజంగా మనకి మార్నింగ్ టిఫిన్లకి చపాతీకి టొమాటో వేసుకొని వండేసుకోవచ్చు. సడన్గా ఏ కూర లేకపోయినా వెతుక్కోక్కర్లేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.